ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. పిఆర్పి కూడా ఒక సైద్ధాంతికమైన బలంతో వచ్చిన పార్టీ కూడా. ఆ రోజున్న రాజశేఖరరెడ్డి రాజకీయానికి తట్టుకోలేక చిరంజీవి గారు వెనకడుగేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమిలు కూడా, ఎందుకంటే ఇంకొక వేరే సామాజిక వర్గం నుంచి కానీ ఇంకా ఎవరు కూడా జీవితంలో పిఆర్పిని చూసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలంటే భయపడే పరిస్థితుల్లో అన్న పార్టీ పెట్టి ఓడిపోయినప్పటికి కూడా, వెనకడుగేసినప్పటికి కూడా ఆ ఓటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ఒక సంచలనమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవరు ఏకేపించలేదు, ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు. ముందు చిరంజీవి గారు అంత క్రేజ్ ఉన్న చిరంజీవి గారు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత బేస్ ఉన్న పిఆర్పి పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. ఆ పార్టీయే తట్టుకోలేకపోయింది, చిరంజీవి గారే తట్టుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తట్టుకుంటారు అని వేళం చేసిన చాలామంది లీడర్లు కానీ, జనసేన పార్టీకి సొంత కమ్యూనిటీ కానీ అందరూ కూడా వేళం చేశారు. కానీ మాలాంటి యువత, రాజకీయాలకు కొత్తగా, రాజకీయాలంటే తెలియని యువత, మాలాంటి చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, ఏదో ఒకటి చేస్తారు అని. సుదీర్ఘమైన ప్రయాణంలో 2014 నుంచి మీరు తీసుకుంటే 2019 ఓటమి, 2019 తర్వాత 2019లో 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకే సీట్ వచ్చింది. ఎంత నవ్వుల పాలుగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఇతర పార్టీల నుంచి కానీ రకరకాలుగా మాట్లాడటం, ఏళనగా చేశారు. మాలాంటి వాళ్ళని, హే నువ్వు ఆ పార్టీలో ఉన్నావా, మీరా అని ఎంత ఏళనగా మాట్లాడారు. ఈరోజు వేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక మనిషి, ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తిరగకుండా చెప్పిన మాట మీద నిలబడినందుకు ఈరోజు 11 సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది. మాకు 6 నెలల్లో పార్టీ పెట్టగానే వచ్చిన విజయం కాదు, ఎన్నో అవమానాలతో వచ్చిన విజయం. కాబట్టి మేమందరం కూడా విశ్వాసంతో పనిచేస్తాం. మా నాయకుడు ఏంటి కమిట్మెంట్ మీకు, పవన్ కళ్యాణ్ గారికి మీ మధ్య కమిట్మెంట్ ఏంటి? 10 ఏళ్ల పాటు కూడా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్నారు, చాలా ఖర్చు పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు, జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది. మీరు విజయవాడ పార్లమెంట్ పరిధిలో కానీ జిల్లా పరిధిలో, ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది. దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఇప్పటివరకు కూడా మీకు నామినేట్ పదవులు, మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు అంశెట్టి వాసుకి ఎలాంటి పదవి రాలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా ఒక భరోసా ఇచ్చారా? లేదా కష్టపడిన వాళ్ళకి పదవులా, లేదంటే అంటే నా మాటతో అనకూడదు, లాబింగ్ చేసే వాళ్ళకి లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి అంశెట్టి వాసుకి ఎందుకు పదవి రాలేదు? ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదు? ప్రాధాన్యత లేదని అలాగే ఎందుకు అనుకుంటే, ఈ 9 నెలల్లో ఇప్పటి వరకు 2 నామినేట్ పోస్ట్ లిస్టు ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేదు. మీకన్నా జూనియర్లకి ఈరోజు పదవులు ఉన్నాయి. పార్టీ ఎందుకని ప్రాధాన్యత లేదంటారు? మీకు ప్రాధాన్యత లేదంటారా, తగ్గిందంటారా? గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీలో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు, కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో. మీకు తెలియంది ఏంటంటే, చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో, మంత్రులు చెప్తేనో, ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. అది తెలియని వాళ్ళు చాలామంది కూడా, మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా రాజకుమార్ గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది. సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని చెప్పన్నారు. మోడీ ఎలా అంటారు? అది అంటే మోడీ గారికి కూడా ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో, మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు, ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు.
ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు, సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయంలో ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి ఆయన వినయం చూసి ఆయన నిజాయితీ చూసి ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు.